హాయ్ అండి. నేను మీ గోదావరి జిల్లా అమ్మాయినండి. మా గోదావరి జిల్లాలో ఇప్పుడు గోదావరి టైం. గోదావరి చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలన్నీ గోదావరి వస్తే మొత్తం ఫుల్గా మునిగిపోతాయండి. ఇప్పుడు కాదు కానీ మా చిన్నతనంలో అయితే గోదావరి వస్తే బాగుండని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే గోదావరి వచ్చిందనుకో మా స్కూల్ మునిగిపోతుంది కదా, అప్పుడు మాకు స్కూల్ ఉండదు కదా అనేసి కాలేజ్ టైంలో అయితే బస్సు వచ్చేది కాదు మా విలేజ్కి. అప్పుడు గోదావరి వస్తే బాగుండు, స్కూల్కి వెళ్ళక్కర్లేదు, కాలేజ్ అయితే బస్సు రాదు, హాలిడే ఇచ్చేస్తాను, మా ప్రిన్సిపల్ కూడా ఏమనేవారు కాదు అప్పుడు. అందుకోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ బట్టి ఇప్పుడు తెలుస్తుంది, అక్కడ మా తాతయ్య వాళ్ళు ఎవరన్నా ఉంటే పాపం గోదావరి వస్తే చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మేమంటే సిటీ వచ్చి ఇక్కడ ఉండిపోయాము కాబట్టి మాకేమంత గోదావరి కష్టాలు తెలియట్లేదు. కానీ అప్పుడు ఏదో చిన్నపిల్లలం కాబట్టి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు చాలా చాలా కష్టమని మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళందరూ చెప్తుండే బాగా అర్థమవుతుందండి బాబు. కానీ గోదావరి వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుసా, అందరం కలిసి. అప్పుడు మూమెంట్స్, అప్పుడు హ్యాపీనెస్ వేరు. ఇప్పుడంటే లేవులేండి, ఎవరికైనా జాబ్స్ ఎక్కడికక్కడ సెటిల్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి అందరూ చాలా చాలా బిజీ అయిపోయారు. గోదావరి వస్తుందంటే ఇంక ఇలా ఫోన్లో ఇక్కడ ఊళ్ళో ఉండి వీడియోలు పెట్టండి రా బాబాయ్, చిన్నాన్న, మామయ్యలు అని ఫోన్లో వీడియోలు పెట్టించుకుని ఇలా ఫోన్లో వీడియోలు చూడటం తప్పించి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసే సిచ్యువేషన్ కూడా లేదులేండి ఇప్పుడు. ఎందుకంటే ఎవరి బిజీలు వాళ్ళు, జాబ్స్, స్కూళ్ళు వెళ్దామంటే ఇంతకుముందు రోజులు కాదు కదా ఇప్పుడు. ఇందుకేం చేస్తాం, అడ్జస్ట్ అవ్వి ఇలా వీడియోలు పెట్టించుకొని హ్యాపీగా మీరు కూడా హ్యాపీ అవుతారనేసి ఇలా ఒక వీడియో చేస్తున్నాను. మా తూర్పుగోదావరి జిల్లా గోదావరి వస్తే లంక గ్రామాలన్నీ మొత్తం మునిగిపోతాయండి. కానీ మాకు పర్లేదు కానండి, పాపం వ్యవసాయం ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే వాళ్ళకి వ్యవసాయం మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు పూత మీద ఉందనుకోండి, అది ఇప్పుడు నష్టమే కదా. కానీ అవన్నీ మాకు చిన్నప్పుడు తెలిసి కాదు, ఇప్పుడే తెలుస్తున్నాయి. ఏదేమైనా మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఏదో ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మా గోదావరి జిల్లా కష్టాలు మీరు కూడా పంచుకుంటారని. బాయ్ బాయ్.